ఏ హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహా మ్యాక్స్. సో సమాజంలో చాలా సంఘటనలు జరుగుతూ ఉంటాయి, కానీ కొన్ని సంఘటనలు మనకి అట్లా గుర్తుండిపోతాయి అనమాట. సో 1993లో జరిగిన ఒక సంఘటన, ఆ సంఘటన బేస్ చేసుకుని తీసిన సినిమానే 23. సో ప్రజెంట్ మనతో పాటు డైరెక్టర్ అండ్ అలాగే హీరో హీరోయిన్ ఉన్నారనమాట. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు సినిమా ఎలా ఉండబోతుంది ఏంటని. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఫుల్ టైర్డ్ అయిపోయి ఫుల్ అసలు మార్నింగ్ నుంచి ఫుల్ ప్యాకప్ అయిపోయినట్టున్నారు అసలు. అంటే ఈ రిలీజ్ అవుట్పుట్ ఉంటుంది కదండి, సరే లాస్ట్ మినిట్ కొంచెం ఫిక్సింగ్ అవన్నీ అవి జరుగుతున్నాయి. ఏమైనా టెన్షన్ ఏమైనా ఫీల్ అవుతున్నారా? అంటే అంటే ఇప్పుడు మా పిల్లలు చెప్పినట్టు అందరం 100% ఇచ్చామండి అన్ని విధాలలో. సో అందుకని కొంచెం కాన్ఫిడెంట్ ఉన్నాం, ప్లస్ ఇంతకన్నా ఇంక చేయలేము అనే దాంట్లో కూడా ఉన్నాం. సూపర్ సార్. సార్ అసలు 23 అసలు మీకు ఈ స్టోరీ చేయాలని ఎందుకు వచ్చింది ఆలోచన? అసలు ఈ పర్టికులర్గా ఈ పాయింట్ మీద ఎందుకు చేశారు? ఇది 1993 చిలుకలూరుపేట బస్ ఇన్సిడెంట్ మీద అండి, బస్ బర్నింగ్. దాంట్లో ఒక ఇద్దరు యంగ్ పిల్లలు 20 ఏజ్ గ్రూప్ దొంగతనం చేద్దాం లోపలికి వెళ్ళి, ఇంకా అదొక యాక్సిడెంట్లో మొత్తం బస్ తగలబడుతుంది, 23 మంది చనిపోతారు. దాంట్లో వీళ్ళిద్దరిలో ఒకరు కూడా వాళ్ళకి కూడా వెనకాల బన్స్. సో వీళ్ళు జరిగినప్పుడు నేను కాలేజీలో ఉన్నప్పుడు వీళ్ళని రాళ్ళతో కొట్టి ఊరేయాలి అనేది నా ఫస్ట్ థాట్. అందరికి కూడా అంతే అనిపించేది కదా, ఎవరైనా కానీ ఫస్ట్ థాట్ వస్తుంది. సో ఒక ఫ్రెండ్ రీసెంట్గా ఇక్కడ ఒక జర్నలిస్ట్ని కలిసి ఇది ఒక స్టోరీ ఉంది రాజు అని నాకు తెలుసు అన్న. బట్ ద వే దట్ హీ టోల్డ్ మీ ద స్టోరీ, అది ఇన్సిడెంట్ కాకముందు వీళ్ళ లైఫ్ ఏంటి, అయిన తర్వాత ఏంటి, ఇప్పుడు 23 మంది చనిపోయారు, వాళ్ళ కుటుంబాల సైడ్ యాంగిల్ ఏంటి, వాళ్ళేం సఫర్ అయ్యారు, సరే వీళ్ళు జైలుకి వెళ్ళారు, ఇప్పుడు జైల్లో వీళ్ళ పరిస్థితి ఏంటి, జైలు బయట ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళు ఏమన్నా మారారా, ఒప్పుకున్నారా, ఇవన్నీ వాళ్ళు చెప్పినప్పుడు నేను కాలేజీలో ఉన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్లో చూసేవాడిని కదండి. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ చూసినప్పుడు ఎన్నో యాంగిల్స్ నుంచి చూస్తున్నా, ఒక బ్లాక్ వైట్ కాకుండా సో మెనీ అదర్ యాంగిల్స్ టు లుక్ ఎట్. ఇది ఇంట్రెస్టింగ్ అనిపించిందండి. బట్ అయినా ఇది కష్టమే అని అనిపించింది. కాకపోతే తర్వాత ఈ పెద్ద నేరం, ఇంత 23 మంది చనిపోయారు. కాకపోతే ఇది కేసు తీసుకున్న తర్వాత దాని ముందు కేసు చూసుకుంటే 91లో, ఇది 93 అండి, 91లో చుండూరు. బట్ ఇక్కడ ఇంటెంట్ ఉంది చంపాలి అని వెళ్ళి చంపారు. దీని తర్వాత మళ్ళీ ఇది తర్వాత 4 years తర్వాత 97 బస్ బర్నింగ్. దాంట్లో కూడా వాళ్ళు RDX బాంబు పెడితే ఎంతమంది చనిపోతారు, 45 మంది తెలిసి చేశారు, 26 మంది చనిపోయారు. సో ఈ రెండిట్లో ఇంటెంట్ టు కిల్ ఉంది, దీంట్లో రాబరీ ఉంది, తెలియక ఒక యాక్సిడెంట్తో 23 మంది చనిపోయారు. సో దీనికి చాలా పెద్ద శిక్ష పడాలి వీళ్ళు బస్ బర్నింగ్ దానికి. కానీ వీళ్ళిద్దరిది ఇంటెంట్ ఉంది కాబట్టి వీళ్ళు దీనికన్నా ఇంకా పెద్ద శిక్ష పడాలి. కానీ వీళ్ళిద్దరికీ హయ్యర్ కోర్టులు దాంతో దీంతో వీళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళు గవర్నమెంట్ వీళ్ళని వదిలేసింది, వెళ్ళిపోయారు, వీళ్ళు ఒకరే ఉన్నారు. సో ఇది సిమిలర్ ఈవెంట్స్ ఇంకా హార్షర్ పనిష్మెంట్స్ పడాల్సింది, వీళ్ళు తప్పించుకున్నారు, వీళ్ళు 32 years నుంచి ఉన్నారు అని ఇది ఒక యాంగిల్ అండి. ఇంకోటి ప్రిజన్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు వాట్ నెక్స్ట్, ఇప్పుడు ఒక దొంగ వెళ్తాడు, ఒక రేపిస్ట్ వెళ్తాడు, మళ్ళీ వాపస్ వస్తే అట్లే వస్తే పాయింట్ ఏంటంటే మళ్ళీ కమ్యూనిటీలో ఎవరిదో దొంగతనం చేస్తారు, మళ్ళీ ఎవరు ఇంకొక అమ్మాయిని ఎవరినో రేప్ చేస్తారు. సో ఇది ఈ డిఫరెంట్ థీమ్స్ పట్టుకొని, బట్ ఇంకా వాళ్ళు ఛాలెంజ్ చేసినప్పుడు ఇంకోటి ఏంటంటే అసలు వీళ్ళిద్దరు అబ్బాయి అమ్మాయిది, సాగర్ సుశీల్ది అసలు ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉందండి. సో ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఇవన్నీ ఆలోచించినప్పుడు దెన్ ఐ థాట్ ఇట్స్ అ నైస్ స్టోరీ, ఇవన్నీ కలిపి చేస్తే అని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. అక్కడి నుంచి పుట్టిన స్టోరీ ఇది. సార్ జనరల్గా ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం మర్చిపోలేం, అలా గుర్తుండిపోతాయి, మనం నోటెడ్ అయిపోతాయి. బట్ మీరు దాన్ని తీసుకొచ్చి సినిమా రూపంలో తీసుకొచ్చారు చూడండి, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ సార్, చాలా బాగుంది, ట్రైలర్ కూడా చాలా బాగుంది. అండ్ తేజ బ్రో హాయ్. సో మీకు కాస్టింగ్ ఎలా జరిగింది, ఈ మూవీ ఈ ఆఫర్ ఎలా వచ్చింది? నాకు కాస్టింగ్ డైరెక్టర్ మహేష్ సార్ అప్రోచ్ అయ్యారు బ్రో. నేను ఆయన కింద యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకున్న 5 years బ్యాక్. సో ఎప్పుడన్నా ఆడిషన్స్కి ఇలా వస్తే చెప్తా ఉండేవాళ్ళు మహేష్ సార్, నేను పంపిస్తూ ఉండేవాడిని. సో ఈవెన్ ఈ మూవీకి కూడా రెగ్యులర్గా ఇచ్చినట్టే ఆడిషన్ ఇచ్చేసి ఇంకా రాదులే మనకి అనే థాట్లో వదిలేసాను, మర్చిపోయాను. 2 weeks తర్వాత నాకు కాల్ వచ్చింది సార్ దగ్గర నుంచి, ఒకసారి వచ్చి కలువమ్మా అని. సో దట్ కలుస్తాం అది 4 hours వీ వర్ సిట్టింగ్ అండ్ టాకింగ్ అబౌట్ ఎవ్రీథింగ్.
and then he liked my audition, and then Allah, that's how the journey has started. మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి ఈ మూవీలో, అంటే సార్ నరేట్ చేసినప్పుడు? అంటే బ్రో నేను ఒకటి ఐ హైలీ బిలీవ్ ఇస్ ఎవ్రీవన్ ఇన్ లైఫ్ మేక్స్ మిస్టేక్స్, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. కానీ ఆ మిస్టేక్ చేశాక చాలామంది కుంగిపోయి ఇంకా అయిపోయింది నా లైఫ్, అది 10th ఫెయిల్ అవటం కానీ, లేకపోతే ఒక సబ్జెక్ట్ పోవటం కానీ, లేకపోతే ఒక బ్రేకప్ అవ్వటం కానీ, ఎనీథింగ్ దట్ ఈస్ హార్ష్ ఇన్ లైఫ్, యూ థింక్ లైఫ్ అయిపోయింది అనుకుంటాం. కానీ నాకు ఈ మూవీలో దట్ ఐవ్ రిలేటెడ్ అ లాట్ ఇస్, తప్పు చేసినా కూడా మళ్ళీ సరిదిద్దుకొని లైఫ్లో తను మారటమే కాకుండా తనతో పాటు ఒక 10 మందిని మారుద్దాం అనుకుంటాడు. సో దట్ పాయింట్ హ్యాస్ హిట్ మీ వెరీ హార్డ్. సూపర్. తప్పు చేశాక అయిపోయింది అందరూ అంటూ ఉంటారు, అరే ఇది చేశాడు అది చేశాడు, అన్నీ తప్పు లేదు, కానీ నువ్వు మారావా దాని నుంచి, నువ్వు మార్చగలవా ఇంకొక 10 మందిని, వాజ్ ద పాయింట్ దట్ స్టక్ విత్ మీ సిన్స్ ద బిగినింగ్ ఆఫ్ ద మూవీ. సూపర్. ఓకే బ్రో. హాయ్ తన్మయ్. సో మీకు కూడా ఎలా వచ్చింది ఈ ఆఫర్? సో మీ క్యారెక్టర్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది క్యారెక్టర్, సో ఎలా అనిపిస్తుంది? నాకు ఈ క్యారెక్టర్ వచ్చేసి అదే ఆడిషన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ దెన్ చిన్ని గారు బేసిక్గా కాస్టింగ్ డైరెక్టర్, ఆయన చెప్తా ఉంటారు. ఆయన త్రూ ఒక ఫిలింకి వెళ్ళాను. ఆ ఫిలింలో క్యారెక్టర్ కొంచెం ఫేస్ సెట్ పోవడంతో దాంట్లో సెలెక్ట్ కాలేదు, బట్ ఐవ్ డన్ వెల్ అక్కడ అనేసి రమణ గారు అనేసి హీ అబ్జర్వ్డ్ ఇట్, డైరెక్టర్కి ఇంకా రమణ గారు. సో వాళ్ళు మహేష్ సార్ కాస్టింగ్ ఇంకా మాకు యాక్టింగ్ కోచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తే ఆయన సార్కి చెప్పారు. సో నేను దీనికి ఆడిషన్స్ ఇచ్చాను. దాని తర్వాత సార్కి కూడా హీ గాట్ ఓకే, నమ్మారు నేను చేయగలుగుతాను అనేసి. దెన్ ఐవ్ గాట్ దిస్ క్యారెక్టర్. మీరు చెప్పినట్లుగా ఇట్ ఈస్ యూనిక్ అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా జర్నీ చూపించడం ఈ క్యారెక్టర్లో ఉంటుంది. ఫార్చునేట్గా అనిపిస్తుంది, అంటే ఫస్ట్ ఫిలింలో ఫస్టే యాక్టింగ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ దొరికింది, విచ్ ఇస్ రేర్ యాక్ట్రెస్కి. దట్స్ ద రీజన్ ఒక మంచి క్యారెక్టర్ లాటరీ దొరికింది అన్నట్లుగా అనుకోవచ్చు చేయడం. సార్ ప్రతి సీను చాలా డీటెయిలింగ్గా చూపించారు. లైక్ బస్ తగలబడిపోతున్న సీన్ అవ్వచ్చు, లేకపోతే జైలు ఆ సీన్ అవ్వచ్చు, చాలా బాగున్నాయి. అంటే అంత డీటెయిలింగ్గా ఎంత రీసెర్చ్ చేసి ఉంటే మీరు ఇవి చేసి ఉంటారు? అంటే ఈ పర్టికులర్గా ఈ స్టోరీ గురించి ఎక్కడ రీసెర్చ్ చేశారు, ఎలా దొరికింది అసలు? ఫస్ట్ అన్నిటికన్నా ఎక్కువ రీసెర్చ్ చేసింది కేస్ డాక్యుమెంట్స్ అండి. సో ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి లోవర్ కోర్ట్ జడ్జిమెంట్ నుంచి హయ్యర్ కోర్ట్ జడ్జిమెంట్ కేస్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో ఇవైతే తరోగా చదివాను. సో ఇది మెయిన్. నెక్స్ట్ ఇంకా వికీపీడియా అక్కడిక్కడివి కొన్ని డాక్యుమెంటరీస్ తీసినవి వీళ్ళ మీద. సో ప్రతి మచ్ ఎంత ఆన్లైన్ అవైలబుల్ ఉందో అంత చేశానండి. ఇంకొకటి ఏంటంటే మనకి ఇప్పుడు స్టోరీ ఐడియా క్రెడిట్ అఫీషియల్గా క్రెడిట్ ఇచ్చింది భరద్వాజ్ గారు అని. అతను వీళ్ళతో ఆల్మోస్ట్ 25-30 years నుంచి వీళ్ళతోనే ఉన్నాడు ట్రావెల్ అవుతూ. అతను కొన్ని రోజులు జైల్లో కూడా ఉన్నాడు. అంటే అప్పుడు అతను వేరే వరల్డ్ అతనిది, లెఫ్ట్ అది ఇది. సో వాళ్ళతో క్లోజ్గా ఉన్నాడు ప్రతి మచ్. ఇంకా వాళ్ళ లైఫ్ స్టోరీ ఎవ్రీ ఇన్సిడెంట్ ఇతనికి తెలుసు. సో నేను ఇతన్ని రీసెర్చ్ చేయడం ఎక్కువ ఇన్ఫర్మేషన్ వచ్చింది నాకు. ఓకే ఓకే సార్. అండ్ ఇందులో మనం చూసుకుంటే మ్యూజిక్ చాలా బాగుంది సార్. ఆదిత్య మ్యూజిక్తో టైప్ అయ్యారు. అండ్ ప్రతి సాంగ్ కూడా అసలు వింటుంటే మాకు ఇంకా వినాలనిపిస్తుంది. సో ఎలా అనిపిస్తుంది కొలాబరేషన్ విత్ ఆదిత్య మ్యూజిక్? ఆదిత్యతో అంటే బ్రాండ్ బాగుందని అండి. బట్ దానికన్నా ముందు ఒక క్లారిటీ ఏముందంటే నేను ఇప్పుడు టెక్నికల్ వాటిలలో ఐ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ అండి. సో ద బెస్ట్ టెక్నీషియన్స్ ఎప్పుడైనా, సో వాళ్ళు టెక్నికల్గా బెస్ట్ కాబట్టి ప్రోడక్ట్ టెక్నికల్లీ స్ట్రాంగ్ ఉంటుంది. సో ఇప్పుడు 90s ఉన్నా కూడా ఆ లుక్ తీసుకురావాలి, అవన్నీ చేయాలి అంటే దాని ప్రకారంగా చేయాలి. అంతేగాని ఇప్పుడు థ్రిల్లర్లో కట్ చేసినట్టు కాదు కదండి. సో దానికి తగ్గట్టు టెక్నికల్లీ స్ట్రాంగ్ ఉండాలి. అండ్ బికాస్ దీస్ పీపుల్ అండర్స్టాండ్, దానికి తగ్గట్టు వీళ్ళు చేస్తారు జస్ట్ బికాస్ ద టీమ్ ఈ స్ట్రాంగర్. సో అన్ని ఫిలిమ్స్కి అదే ఒక మంచి టీం దొరకడం అదే ఒక లక్ అండి. లైక్ హౌ మంచి యాక్టర్స్ దొరకడం లక్, మంచి టెక్నీషియన్స్ మన టీం అందరూ స్ట్రాంగ్ ఉంటే ఆబ్వియస్లీ ఇది ప్రోడక్ట్ స్ట్రెంత్ కదండి అది. సో అది వాళ్ళ టీమ్ క్రెడిట్. మ్యూజిక్ దగ్గరకు వచ్చేసరికి దీనికి ఏ నేచర్ ఆఫ్ ఆ ఎరా ప్రకారంగా వెళ్ళేసి 3 songs చంద్రబోస్ గారు రాశారు, 1 రెహమాన్ గారు రాశారు, 2 ఇండస్. తర్వాత సింగర్స్ కార్తీక్ రాశాడు, కార్తీక్ పాడాడు, రమ్య పాడింది, నెక్స్ట్ చిన్మయ్, కైలాష్ కేర్, కపిలన్, ఇంకా 2-3 సింగర్స్. సో ఇంక దానికి బెస్ట్ ఏంటి అనే దాని ప్రకారంగా వెళ్ళాను. సూపర్ నైస్ అండి. అండ్ ఇప్పుడు ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ చూసుకుంటే చాలా వరకు ఏంటంటే డౌట్ ఉంది, అసలు ఇది ఎందుకు చేశారు, రాబరీయా లేకపోతే ఈ కులం దీనికి సంబంధించి రిలేటెడ్గా చేశారా అని చెప్పి చాలామందికి ఆ డౌట్ అయితే ఉంది. ఇంకా క్లారిటీ లేదు దాని మీద. మరి ఇందులో ఏమైనా రివీల్ చేయబోతున్నారా, అసలు ఎందుకు చేశారు ఏంటనే? అంటే
మనకి అబ్సల్యూట్ ట్రూత్ మనకి ఎవరికి తెలియదండి. సో వీళ్ళు కొంచెం చెప్తున్నారు, అది మనం అది కొంచెం అంటే నేనేం మ్యాక్సిమం ఏం ట్రై చేశానండి, ఏ సైడ్స్ తీసుకోకుండా చెప్పడానికి ట్రై చేశాను. ఒకటేంటంటే వీళ్ళిద్దరిది, ఇద్దరిలో ఒకరికి వెనకాల వీపంతా కాలిపోయిందండి. అవును. సో ప్యూర్లీ జస్ట్ చంపేసి వెళ్దాము అని అనుకుంటే పెట్రోల్ వేసేసి దూరం నుంచి వెళ్ళిపోవడం ఉంటుంది జనరల్గా. వాళ్ళలోనే ఒకరికి అవ్వదు, ఐ మీన్ అన్లెస్ ఇట్స్ అన్ యాక్సిడెంట్, వాళ్ళకే ఇంజూర్ గారు కదండి. సో ఇట్లాంటివి కొన్ని లాజికల్తో ఆలోచిస్తే ఈ వర్షన్ కరెక్ట్ ఏమో అనిపించింది. బట్ అబ్సల్యూట్ ట్రూత్ ఎప్పుడు కూడా మనకు తెలియదండి. సో నైస్ నైస్ సార్. ఇందులో చూసుకుంటే ఎవరిది వాళ్ళు సమర్థించుకుంటారు కదండి. చాలామంది నేను కాదు దొంగతనానికి వెళ్ళాను, యాక్సిడెంట్ జరిగిపోయింది అని అంటారు. మేబీ ట్రూత్ ఏంటి అనేది ఇంకా తెలియదు సార్. ఇప్పుడు జనరల్గా తప్పించుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని కలవటం జరిగిందా, అసలు మీట్ అయ్యారా, ఎవరైనా ఉన్నారా వాళ్ళు? అంటే మొత్తం త్రూ భరద్వాజ్ గారు అండి. ఓకే. వైఫ్ని మాత్రం కలిసాను నేను. ఓకే. కలిసి వాళ్ళతో మాట్లాడతాం అసలు ఏం జరిగింది ఇన్సిడెంట్. అంత డీప్గా వెళ్ళిందండి, బికాస్ ఇట్స్ వెరీ ట్రమాటిక్ థింగ్ ఫర్ దెమ్. సో ఇతని త్రూ తెలిసిన ఇన్ఫర్మేషన్, మిగతా కేస్ ఫైల్స్ ఇవన్నిటితోనే నేను ఇమాజిన్ చేసుకొని చేయడం జరిగింది. ఎందుకంటే ఇట్స్ సో పెయిన్ఫుల్ వీళ్ళకి. వాళ్ళ వైఫ్తో మాట్లాడినప్పుడు కూడా ఇంత పెద్ద నేరం కదా అని అంటుతామా, ఇంత పెద్ద పాపం చేసాము, అంతేగాని సమర్థించుకోదు. అట్లాంటప్పుడు మనం దాన్ని అప్పుడేమైంది అంటే ఇట్ విల్ మళ్ళీ మొత్తం గాయాలన్నీ మళ్ళీ తవ్వినట్టు అవుతుంది మళ్ళీ. ఓకే. అండ్ ఇందులో చూసుకుంటే మెయిన్గా కొన్ని క్యారెక్టర్స్ అట్లా మార్కబుల్ ఉండిపోతాయి సార్. అండ్ కొన్ని యాస కూడా చాలా బాగుంది. అంటే ఈ పర్టికులర్గా అంటే ఆ యాస ఆ గ్రామానికి సంబంధించిన యాస, లేకపోతే పర్టికులర్గా పెట్టాలా, లేకపోతే ఒక ఆ ఏరియాలో ఈ క్యారెక్టర్స్ ఏమి మనం డిజైన్ చేసామో ఆ క్యారెక్టర్స్ మాట్లాడుకునే యాస అది. మెయిన్గా మన డైలాగ్ రైటర్ కాంట్రిబ్యూషన్ అండి యాస. అండ్ ఇంకొకటి ఎందుకంటే అక్కడ నుంచి వచ్చాడు. అవును. ఓహో, అక్కడి నుంచి వచ్చారు కాబట్టి లైక్ అదే అథెంటిసిటీ. ఓకే. అండ్ ఇప్పుడు ప్రజెంట్ సమాజం అప్పుడు ఉన్నట్టుగానే ఉందా, ఏమైనా చేంజ్ అయింది అంటారా? సేమ్ అండి, ఇవన్నీ ఏం పెద్దగా ఏం చేంజ్ అవ్వలేదు, ఇంకా కొంచెం వరుస అయ్యాయి కొన్ని. అవునా? అవి మొన్న మీరు Q&Aలో కూడా మాట్లాడినప్పుడు విన్నా నేను, సో అందుకనే అడుగుతున్నాను. అంటే వరుస అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పవర్ ఉన్న పర్సన్ రూలింగ్ పార్టీకి ఈక్వలెంట్ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏం కొంచెం నెగిటివ్గా మాట్లాడినా వాళ్ళ మీద ఏం కేసు ఉంటుంది కదా. ఆపోజిట్ వాళ్ళు ఏమైనా మాట్లాడితే ఇమీడియట్గా లోపల వేయచ్చు, ఒక 100 కేసులు వేసేయచ్చు. ఇటు జీవితాంతం ఆ కోర్టులో కేసులు వెనకాల తిరగాలి. సో ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నాం. అంటే ఒక గవర్నమెంట్ కాదండి, ఆ గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ ఆపోజిట్ వాళ్ళని, వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు చేస్తున్నారు. అండ్ ఈ ప్రాక్టీసే బోత్ సైడ్స్ ఇట్స్ సచ్ ఏ రాంగ్ థింగ్ టు డూ. సో ఈ కాన్స్టిట్యూషన్లో కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయండి. ఆ ఫండమెంటల్ రైట్స్ని కాపాడడం గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళ సపోర్ట్ చేస్తున్నారా, వీళ్ళు ఎనిమియా, ఆపోజిట్ ఫాలోవర్సా కాకుండా. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది ఒక ఎగ్జాంపుల్. అది ఎవరినైనా ఇవ్వాలి, నీ సపోర్టర్స్ అయినా. నీ పాత గవర్నమెంట్ ఏంటంటే మాకు అగేన్స్ట్ మాట్లాడారు, వీళ్ళు వేసేయండి, వీడి మీద లోపలికి వేసేయండి, ఆ కేసు వేసేయండి, ఈ కేసు వేసేయండి అని టార్చర్ చేయడం. ఇప్పుడు ఇంకో గవర్నమెంట్ వస్తే అరే వీళ్ళు బాగా అయిపోయారంటే కాదు, ఓకే వీళ్ళు మన అగేన్స్ట్ మాట్లాడారు ఇది సిల్లీ. అంటే మనం ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇట్లాంటివి చేస్తే రెండు ప్రాబ్లమ్స్. ఫండమెంటల్ రైట్స్ని మనం దాన్ని వయలేట్ చేస్తున్నాం, అబ్యూజ్ చేస్తున్నాం. రెండోది ఇంపార్టెంట్ విషయాలు చేయకుండా ఈ చెత్త పనులు చేస్తూ ఉంటాం. సో కొంచెం మనం సొసైటీ వీ హ్యావ్ టు ఇవాల్వ్. ఈ పెట్టి థింగ్స్ వదిలేసి ఫండమెంటల్ రైట్స్ జోలికి వెళ్ళకుండా సపోర్ట్ చేసినా చేయకపోయినా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక జర్నలిస్ట్ ఉన్నారండి, ఇంకొక జర్నలిస్ట్ ఉన్నారు, మీ ఇద్దరికి అసలు వేరే ఛానళ్ళు మీరు అసలు ఎనిమీస్. కానీ ఇప్పుడు అతను ఒక మాట అన్నందుకు సపోజ్ అతను జైల్లో వేస్తారు అని అన్నప్పుడు మీరు మీ ఎనిమీ అయినా కూడా ఇది తప్పు అని చెప్పాలి. మీ ఎనిమీ కదా, మంచిదైంది దాని లోపలికి అట్లా అనొద్దు. ఎందుకంటే అక్కడ మీ శత్రుత్వం మీకు ఇష్టం లేకపోవడం అది వేరే, ఫండమెంటల్ రైట్స్ వేరే. ఓకే. ఫండమెంటల్ రైట్స్ వయలేట్ అయినప్పుడు మీ ఫ్రెండ్ అయినా మీ ఎనిమీ అయినా ఇది రాంగ్ అని చెప్పగలాలి. అప్పుడే ఇవి స్ట్రాంగ్గా ఉంటాయి, ఎవరు కదిలిచ్చారు.
లేకపోతే ఒక పార్టీ వచ్చి దీన్ని కదిలేస్తుంది, ఇంకో పార్టీ వచ్చి ఇంకోసారి కదిలేస్తుంది. ఇంకా మనం ఇంకా వాల్యూ ఏముంటుందండి, ఎవరు పడితే వాళ్ళు దాన్ని వైలేట్ చేసేస్తే. సో కొన్నిటిని మనం ప్రజలను క్వశ్చన్ చేయాలి. మన ఫ్రెండ్ని చేసినా, ఎనిమీని చేసినా, ఏం చేసినా ఇది తప్పు అని అప్పుడు ఆ వాయిస్ వస్తే అప్పుడు మిగతా ఇప్పుడు పొలిటీషియన్స్ కానివ్వండి, పోలీస్ కానివ్వండి, లాయర్స్ కానివ్వండి, వీళ్ళు మిస్యూజ్ చేయకుండా ఉంటారు. అందరం కలెక్టివ్ ఉండాలి. ఎక్కడ ఫండమెంటల్ రైట్స్ ఇంకా కాన్స్టిట్యూషన్ దగ్గర, మిగతా ఎవరిష్టం వాళ్ళదండి. ఇప్పుడు రిలీజియన్ ఉంటుంది, క్యాస్ట్ ఉంటుంది, ఎవరు కూడా వాళ్ళది అని వదిలేయాలి, పర్సనల్ చాయిస్ వదిలేయాలి. బట్ ఫండమెంటల్ రైట్స్కి వచ్చి మనం అందరం కలిసి ఒక దాని మీద చేయాలి. సమాజంలో బతుకుతున్నాం కాబట్టి అందరం ఒక మాట మీద. రేపొద్దున మనకు అఫెక్ట్ అవుతుంది కదండి. ఇప్పుడు మనం ఒక దగ్గర మాట్లాడకపోతే రేపొద్దున మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు, ఏదో మాట్లాడామని చేయొచ్చు. సో అందరం ఒక ఇది ఉండాలి. సో అంటే ఈ మూవీ నుంచి మాకేమైనా ఒక మెసేజ్ లాంటిది ఏమైనా సమాజానికి ఇస్తున్నారా, లేకపోతే 2-3 థీమ్స్ ఉన్నాయండి. బట్ ఇది ప్రీచీ వేలో ఉండదు. ఇప్పుడు మలేషియా చూసినా, ఏటీఎం మెట్రోలైనా, దీంట్లోనా దెర్ విల్ బి థీమ్స్, బట్ నాట్ ఇన్ ఏ ప్రీచీ వే లైక్ ఇది దొంగతనం చేయొద్దు, ఇది తప్పు, క్రైమ్ ఆ విధంగా ఉండదండి. బట్ దెర్ ఆర్ మేజర్ థింగ్స్ ఈజ్ ఏ క్వశ్చన్ టు ద సొసైటీ, టు ద గవర్నమెంట్, టు ద లీగల్ సిస్టమ్. లైక్ కొన్ని కేసులలో ఎందుకు వెళ్ళిపోతున్నారు, కొన్ని కేసులలో ఎందుకు వెళ్తున్నారు, ఇదేంటి అనేది ఒక క్వశ్చన్. అది ఈరోజు కూడా రెలవెంట్ ఉంది. అండ్ కోర్టులో కూడా చూసుకుంటే చాలా కేసులు పెండింగ్లోనే ఉంటాయి, అవి జరుగుతూనే ఉంటాయి, చుట్టూతో తిరుగుతూనే ఉంటారు. అవి ఒకరికి ఎమర్జెన్సీలో బెయిల్ వస్తుందండి, ఒకరికి మెల్లిగా ఫస్ట్లో. ఏంటి ఫాస్ట్ ట్రాక్, స్లో ట్రాక్? అది అన్యాయమైన రూల్స్ కదా. ఎక్కడ ఈక్వాలిటీ ఉంది? ఒకరు హైకోర్టులో పెద్ద లాయర్ వచ్చేసి బెయిల్ ఇప్పించేస్తాడు, ఒకరు 6 నెలలు, సంవత్సరం ఉంటుంది. దిస్ ఇన్ఈక్వాలిటీ వీ హ్యావ్ టు క్వశ్చన్. దాంతో సాల్వ్ అవుతుందా లేదా అని తర్వాత సంగతి, క్వశ్చనే చేయాలి కదండి. ఇదొకటి. రెండో థీమ్, ఇప్పుడు జైలుకి వచ్చారండి, ఒక దొంగ వచ్చాడు, రేపిస్ట్ వచ్చాడు, వీళ్ళు మారకుండా వెళ్తారు సొసైటీకి. ఆ దొంగ మళ్ళీ ఎవరింట్లో దొంగతనం చేస్తాడండి? మీ ఇంట్లోనో ఆ ఇంట్లోనో దొంగతనం. మిడిల్ క్లాస్ ఉంటారు, వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం బంగారం అయ్యి ఒక 20-30 సంవత్సరాలు కష్టపడి సంపాదించుకొని ఉంటారు, అన్నీ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటారు. వీడు వచ్చి దొంగతనం చేసుకొని వెళ్ళిపోతాడు. వాళ్ళ లైఫ్ వాళ్ళ మొత్తం లైఫ్ టైం సేవింగ్స్ అవి మిడిల్ క్లాస్కి. ఇప్పుడు ఒక రేపిస్ట్ ఉంటాడు, లోపలికి వెళ్ళి బయటికి మళ్ళీ చేస్తాడు. ఎవరిదో ఒక అమ్మాయి లైఫ్ ఇది అయిపోద్ది, వాడు ఖాళీగా అయితే ఉండడుగా. సో లోపలికి వెళ్ళిన తర్వాత రిఫార్మ్ అనేది మన సొసైటీకి చాలా ఇంపార్టెంట్ థింగ్. మనం పట్టించుకోము, ఎందుకంటే వాళ్ళ కర్మ అనుకుంటాం, కానీ అది మన కర్మ అవుతుంది. వాళ్ళు మారకపోతే వాళ్ళ కర్మ మన కర్మ అవుతుంది. సో ఈ థీమ్స్ టచ్ చేసాను, బట్ నాట్ ఇన్ ఏ ప్రీచీ వే. మెయిన్ థింగ్ విల్ బీ ఎ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ బిట్వీన్ దెమ్, విచ్ ఈస్ ద 90% ఆఫ్ ద ఫిల్మ్. చుండూర్ ఇస్ స్మాల్ స్టార్టింగ్, వీళ్ళది మెయిన్ ఫిల్మ్, తర్వాత కొంచెం మధ్యలో జూబ్లీ హిల్స్, అండ్ దెన్ దట్స్ ఇట్. సూపర్. అండ్ మీరిద్దరు స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. అంటే చూస్తున్నంతసేపు రియల్గా అసలు ఒక వరల్డ్లోకి తీసుకెళ్ళిపోయినట్టు అనిపించింది వీళ్ళిద్దరిది. అండ్ మీ ఇద్దరి మధ్యలో లవ్ ట్రాక్ కూడా చాలా బాగుంది, ట్రైలర్లో కానీ సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి. సో మీకు ఎలా అనిపించింది వర్కింగ్ విత్ తన్మయ్, అండ్ మీకు ఎలా అనిపించింది వర్కింగ్ విత్ తేజ? ఎవరో ఒకరు ఫస్ట్ ఆన్సర్. ఇట్ వాజ్ అంటే ఫస్ట్ టైం బ్రో యాక్చువల్గా, లైక్ ఫుల్ డెబ్యూ మూవీ కదా ఇద్దరికి. ఇట్ వాజ్ ప్లెజెంట్ అండ్ వెరీ సపోర్టివ్ అని చెప్పాలి బ్రో, ఆనెస్ట్లీ ఇఫ్ ఐ హ్యావ్ టు స్పీక్. బికాస్ తను నేర్చుకునే పేస్లో డైలాగ్స్ నేను నేర్చుకోలేను, నాకు కొంచెం తెలుగు ఇట్ టేక్ సమ్ టైమ్ ఫర్ మీ. మై సపోర్టివ్గా ఉండేది, ఎక్కడన్నా మిస్టేక్స్ ఉన్నా వచ్చి చెప్పేది, ఎప్పుడన్నా డీలా పడుతున్నా లేకపోతే బ్రో అవ్వట్లేదు అనగానే వచ్చి సపోర్ట్ ఇచ్చేది. సో ఓవరాల్ ఐ ఫీల్ షీ వాజ్ వెరీ సపోర్టివ్. ఆనెస్ట్గా మేము ఎక్కువ మాట్లాడుకోలేదు, ఇట్ వాజ్ ఓన్లీ అబౌట్ క్యారెక్టర్. సో మేము ఎక్కువ అతను తేజ, నేను తన్మయ్లాగా కాకుండా ఇట్ మ్యాక్సిమం వరకు అతను సాగా నేను సుశీల కన్వర్జేషన్సే ఉండేది. దానికంటే మించి వీ డిడ్ నాట్ అవుట్ ఆఫ్ ద క్యారెక్టర్ మేమేం మాట్లాడలేదు. సో ఆఫ్టర్ దిస్ అతను ఏంటి అని తెలిసింది, బట్ మ్యాక్సిమం ఆన్ ద సెట్స్ ఇట్ వాజ్ ఆల్వేస్ దట్ మేము ఫోకస్డ్గా మా క్యారెక్టర్స్ మీద ఇది చూసినంత వరకు ఐ అండర్స్టూడ్ హీ హ్యాస్ అ లాట్ ఆఫ్ పేషెన్స్గా డైలాగ్ నేర్చుకోవడం. హీ వాజ్ వెరీ మచ్ ఫోకస్డ్. ఎవరికైనా ఫస్ట్ ఆపర్చునిటీ వస్తే ఎలా దాన్ని యూటిలైజ్ చేసుకోవాలని 100% ఇస్తామో, అతను కూడా అంతే ఇచ్చాడు, నేను కూడా అంతే ఇచ్చాను. సో ఇట్ వాస్ మోస్ట్ ప్రాబబ్లీ అలాగే ఉండే మేమిద్దరం. సార్ ఇంకొకటి ఏంటంటే ఫైనల్గా మీరు ఇది డబ్బింగ్ అని ఏం లేకుండా సింక్ ఆడియోతో చేశారంట. సో ఎలా పాసిబుల్ అయింది అసలు? చెప్పడం కూడా చాలా కష్టం అది బేసిక్గా. అవునండి, ఐ మీన్ ఇప్పుడు అమెచ్యూర్ యాక్టర్స్కి ఇంకా ప్రొఫెషనల్ యాక్టర్స్కి అదే డిఫరెన్స్ అండి.
ఇప్పుడు అప్పటి వరకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక షార్ట్ ఫిల్మ్ చేసినా దట్స్ ఆల్ అమెచ్యూర్ యాక్టింగ్. ఏంటంటే ఇప్పుడు గల్లీ క్రికెట్కి ఇంకా ఐపీఎల్కి డిఫరెన్స్. గల్లీ క్రికెట్లో ప్రతి ఒక్కరు అసలు వచ్చి కొట్టేసి అది ఇది చేయగలుగుతారు. బట్ ఇమాజిన్ ఒక ఐపీఎల్లో 1 కోటి మంది చూస్తున్నారు, ఇప్పుడు అన్నీ మీ ప్రెషర్ ఉంది, దాంట్లో హ్యాండిల్ చేసి ఆ టైంకి చేయడం, అది ప్రొఫెషనల్ అండి. బట్ ప్రొఫెషనల్ ఎట్లా అవుతారు? బికాస్ దే ప్రాక్టీస్ బిహైండ్ ద సీన్స్. వాడు చేసి 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 ఇక్కడికి మనకి ఏమీ లేనట్టు వస్తాడు, బట్ ఏమీ లేకుండా ఉండదు. సో ఇప్పుడు యాక్టర్స్ నేర్చుకోవాల్సింది ఏంటంటే సెట్ మీద అక్కడికి వచ్చేది అది మ్యాచ్, అది దట్స్ నాట్ ద టైమ్ టు ప్రిపేర్. ఇంట్లో ఉన్నప్పుడు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఆ డైలాగ్స్ కానీ ఏంటి, రేపు ఉదయం ఇప్పుడు వెళ్ళేది ఏంటి, నెక్స్ట్ సీన్ ఏంటి, నెక్స్ట్ డే ఏంటి, ఆ ప్రిపరేషన్తో ఆ హార్డ్ వర్క్తో ఇక్కడ స్మూత్ అవుతుంది మనకి. సో దట్స్ ద థింగ్ దట్ ఐ వుడ్ రిక్వెస్ట్ యాక్టర్స్ టు డూ అండ్ దే హవ్ డన్ ఇట్ దట్ వే. సో అందుకని ముందే ఆ డైలాగ్స్ యాస అన్నీ దెన్ వెన్ దే కమ్ దట్స్ ద టైమ్ టు పర్ఫామ్, దట్స్ నాట్ ద టైమ్ టు ప్రాక్టీస్. బికాస్ now it's a professional film, so the chance to become professional actors, they have to step up, and they did. సూపర్ సార్. అండ్ ఇప్పుడు May 16th రాబోతుంది కాబట్టి మా ఆడియన్స్కి మీరు చెప్పే అంటే మీ మూవీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే it's a nice love story and it's a very emotional roller coaster తో ఉన్న ఇది. మీకు మల్లేశం 8 AM మెట్రో మూవీ నచ్చితే మాత్రం ఇది ఖచ్చితంగా దానికన్నా ఒక 10 రెట్లు బెటర్ ఉంటుందండి. సూపర్. మీరిద్దరు ఏం చెప్తారు? ఇట్స్ స్టోరీ ఆఫ్ హోప్ టు ద హ్యుమానిటీ. అంటే మీకు ఇనీషియల్గా చెప్పినట్టు జీవితం అక్కడే ఆగిపోదు, అంతకన్నా చాలా సాధించవచ్చు జైలుకి వెళ్ళి కూడా అనే థాట్ దట్ ఐ వుడ్ గివ్ అబౌట్ ద మూవీ. లైఫ్ ఈజ్ నాట్ ఇన్ వన్ వర్డ్, యూ హ్యావ్ అ లాట్ మోర్ టు అచీవ్. సూపర్. తెలిసి తెలియక చాలామంది చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. కొంతమంది చేసిన మిస్టేక్స్ పెద్దగా అవుతుంది. సో ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్లో ఏదో ఒక పాయింట్లో సినిమా చూస్తున్నంతసేపు ఎక్కడో అక్కడ కనెక్ట్ అవుతారు. లవ్ స్టోరీ విషయంలో మేమిద్దరం ట్రావెల్ అవుతున్న జర్నీలో నాకే అనిపించింది, బికాజ్ వీఆర్ షోయింగ్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. సో 18 years క్యారెక్టర్ నుంచి కూడా 30-50 years క్యారెక్టర్ వాళ్ళు కూడా ఎక్కడో ఒక పాయింట్లో ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు అని నేను నమ్ముతున్నాను. సో దానికోసం అట్లీస్ట్ వచ్చి అందరు థియేటర్లో చూస్తే దే విల్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్స్. థ్యాంక్ యూ. సో చూసారు కదా గైస్, ఇదన్నమాట స్పెషల్ ఇంటరాక్షన్ విత్ 23 మూవీ. సో మరొక ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో మేము ముందు ఉంటాను. యువర్ సంజయ్ సైనింగ్ ఆఫ్.